ఏ విధంగా మీరు చేసినటువంటిది తప్పు అని చెప్పడం మాకు అర్థం కావట్లేదమ్మా. ఆ అమ్మాయికి 14 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిని అన్యాయం చేసేటటువంటి మాట ఏదో అలా వస్తుంది అంతేగాని ఎక్కడా కూడా మీ ఇద్దరు మనసుల నుంచి రావట్లేదమ్మా. అంటే ఏంటంటే ఇప్పటికీ కూడా మీరు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది మీకు కనిపించట్లే. పైగా వెంకటేష్ గారు చూస్తే తన పద్ధతి ఎలా ఉందంటే సార్, ఇది ఎంత కాదనుకున్నా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అన్నట్టు అనిపిస్తుంది. ఆవిడేమొచ్చి అతనికి తెలియదండి, నేనే వెళ్ళి సంబంధం మాట్లాడానండి, సంబంధం మాట్లాడి నోట్లో వేలు పెట్టినా కొరకన్నటువంటి నా మొగుడికి ఇచ్చి కట్టబెట్టానండి అని చెప్పి పెద్ద సతీ సావిత్రిలాగా ఆవిడేంటంటే మొత్తం భారం అంతా ఆవిడ నెత్తి మీద వేసుకుని ఈ రోజు వాళ్ళ భర్త అవమానపడకుండా కేవలం కాపాడే ప్రయత్నం చేస్తాం. మీ అంత పిచ్చోళం కాదమ్మా. అర్థమవుతుంది కదా? ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్, ఒక గూటు బుటాని. ఈ గూటు బుటానీలో ఏంటంటే వీళ్ళ తల్లి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని ఆవిడ్ని ఒక పిచ్చిదాన్ని చేశారు. ఏ విధంగా పిచ్చిదాన్ని చేశారు అంటే కనుక ఆవిడికి ఏదో ఒక విధంగా ఒక మసిపూసి మారేడుకాయలా చేసి ఆవిడ్ని ఒక పావు కింద వాడుకున్నారు మీరు. ఏమంటే కనుక నువ్వు ఒప్పుకున్నావు కదా అందుకే చేసుకో. అంటే ఏంటంటే మీరు ఏ స్థాయిలో అన్నా కూడా మీ స్వార్థం గురించి లేదంటే పిల్లలు అనేటటువంటి వంకతో కామం తీర్చుకునేటటువంటి కోరిక గురించి మీరు ఏ స్థాయిలో అన్నా కూడా చీటింగ్ చేస్తారు. ఆ చీటింగ్ చేసేటటువంటి క్రమంలో ఏంటంటే రేపు పొద్దున ఏమైనా అడ్డుగోడ మీకు వేసుకోవాలి కదా, ఎవరన్నా మీ మీద దాడి చేస్తే ఎవరో ఒకరిని కారణం చూపెట్టాలి కదా. మీకు బలమైనటువంటి కారణం ఏముంటుంది? సొంత తల్లే ఇచ్చి కట్టబెట్టింది కదండి. సో అనగానే కొంతమంది తెలివి తక్కువగా ఏమంటారంటే అయ్యో తల్లే ఇచ్చినట్టుందని. కానీ ఇక్కడ ఏంటంటే ఈ బతుకు జట్కా బండి అనేటటువంటి ఈ వేదిక మీద మీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరు ఎంత తప్పుదాలు చేశారో, ఎంత స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, ఎంత క్రిమినల్ మైండ్తో ఎవరెవరు ఎలా వ్యవహరించారో పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని కనుక్కున్న తర్వాతే మేము ఈరోజు ఇలా కూర్చుంటాం. కాబట్టి ఇలాంటి మాటలు చెప్పి మా ఆయనకి తెలియకుండా నేను వెళ్ళి మాట్లాడానండి, మాకేం తెలుసండి, 11 సంవత్సరాల పాటు పిల్లలు లేకపోతే పెళ్లి చేసుకోవటం తప్ప అండి అనేటటువంటి ఈ మాటలతో మీరు చేసినటువంటి పెద్ద క్రిమినల్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని దయచేసి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు. అయితే సార్ ఇక్కడ ఈ అమ్మాయి చంద్రకళ ఒక మాట అంటుంది సార్. ఈ అమ్మాయి తలరాత 11 సంవత్సరాలు అప్పుడు తన తల్లిదండ్రులు డిసైడ్ చేశారు. ఈ అమ్మాయి ఈ రోజు వచ్చి 14-15 సంవత్సరాలు ఈ అమ్మాయి తలరాత డిసైడ్ చేసింది. అంటే ఈ అమ్మాయికి చేసినటువంటి పని ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా గట్టిగా మాట్లాడితే తనే మోసపోయాను అని ఫీల్ అవుతుంది, కానీ ఇక్కడ ఇంకెవ్వరు మోసపోయినట్టు అమ్మాయి ఫీల్ అవ్వదు. అమ్మాయి అవును, పిల్లలు లేరు అనేటటువంటి ఆలోచన శైలి ఏదైతే ఉందో, లేదంటే ఈ మనిషి యొక్క మనస్తత్వం బట్టో ఇంకో బక్రాన్ని వెతికేటటువంటి ప్రయత్నంలో పడతారు మీరు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,